వెల్కమ్ టు విష్ణు టాక్స్. 1992లో దేశం మొత్తం ఒక వ్యక్తి పేరు గురించి ఎక్కువగా చర్చించేది. ఆయనే హర్షద్ మెహతా. స్టాక్ మార్కెట్లో ఆయన పేరు ఓ మాయా మంత్రంగా మారిపోయింది. ఆయన షేర్ కొంటే అవి ఆకాశాన్ని అంటేవి. టీవీ పత్రికలు అందరూ ఒక్కటే చెప్పేవారు, హర్షద్ అంటే స్టాక్ మార్కెట్ దేవుడు అని. కానీ ఆయన చేసిన స్కామ్ మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలయ్యేలా చేసింది. దాదాపు 13 బ్యాంకుల సొమ్ము, 4,000 కోట్ల కుంభకోణం. ఇది ఏ సినిమా స్టోరీ కాదండి, నిజంగా జరిగిన ఓ నిజం. ఓ 35 ఏళ్ల క్రితం జరిగిన ఇండియన్ స్టాక్ మార్కెట్లో యథార్థ ఘటన. ఆ తర్వాత దీని మీద ఎన్నో సినిమాలు కూడా రావడం, అసలు అప్పుడు ఏం జరిగిందో కూడా ఇప్పుడు అందరం టీవీలో కూడా చూసేసాం. స్టాక్ మార్కెట్లో బబుల్ క్రియేట్ చేసి బ్యాంకులకి నకిలీ బ్యాంకర్ రిసిప్ట్స్ చూపించి సెక్యూరిటీల పేరుతో వేల కోట్లను ఎగవేశారు. పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత మీడియా దర్యాప్తు, ప్రభుత్వ విచారణలు, అదే సమయంలో దేశ ప్రజల విశ్వాసం కుదేలైపోయింది. అరెస్టులు, విచారణలు, ఒక్కొక్కటిగా నిజాలు వెలికి చూశాయి. హర్షద్ మెహతా మీద దాదాపు 72 కంటే ఎక్కువ కేసులు కూడా నమోదయ్యాయి. అంతా అయిపోయాక జైలు జీవితం మొదలైంది. ఆరోగ్య సమస్యలతో 2001లో హర్షద్ మెహతా జైల్లోనే తుది శ్వాస ఉంచారు. వయసు అప్పటికి కేవలం 47 సంవత్సరాలే. దేవుడిని కూడా ప్రశ్నించాల్సిందే అంటూ ఆత్మవిశ్వాసంతో జీవించిన ఆయన చివరికి దేశానికి లెజెండ్ నుంచి లెసన్ గా మారిపోయారు. హర్షద్ మెహతా 1954లో గుజరాత్లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే మేధావి, కానీ చదువులో అంత మక్కువ కూడా చూపించేవాడు కాదు. చివరికి అతనికి స్టాక్ మార్కెట్ పైన ఆకర్షణ కలిగింది. హర్షద్ 1980లో దలాల్ స్ట్రీట్లో ట్రేడింగ్ మొదలుపెట్టాడు. ఆయన స్ట్రాటజీలు అంతా సాధారణం కాదండి. బ్యాంకింగ్ సిస్టమ్ లూప్ హోల్స్ వాడుకుని మార్కెట్లో పెద్ద మొత్తంలో డబ్బు పంపించేలా చేశాడు. బ్యాంకులు అప్పట్లో ఎస్జిఎల్ బాండ్ల ద్వారా లావాదేవీలు చేస్తూ ఉండేవి. హర్షద్ ఈ బాండ్లను నిజంగా లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తూ డబ్బు తీసేవాడు. ఇది మార్కెట్లో లిక్విడిటీ పెంచి అతను పెట్టిన స్టాక్స్ అంటే ఏసీసీ, స్టెర్లైజ్, జీ ఎక్సెట్రా విపరీతంగా పెరగడం ప్రారంభమైంది. అతను ఏ షేర్ కొనుగోలు చేసినా అది రాకెట్ల గ్రోత్ చూపేది. అందుకే అతనికి బిగ్ బుల్ అనే పేరు కూడా వచ్చింది. సరిగ్గా ఇదే టైంలో రిపోర్టర్ సుచేతన దలాల్ తన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. హర్షద్ బ్యాంకుల నుంచి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ పేరుతో దాదాపు 4,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బు తీసుకున్నాడు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగినవి. ఈ స్కామ్ బయటపడ్డ వెంటనే మార్కెట్ ఒక్కసారిగా కుదేలైపోయింది. స్టాక్ మార్కెట్ ఒక్క రోజులో దాదాపు 1,00,000 కోట్లకు పైగా నష్టపోయింది. 1992లో హర్షద్ మెహతా అరెస్ట్ అయ్యాడు. ఆయనపై 27కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆయనకు బెయిల్ కూడా రాకుండా పోయింది. ఇంతలో మార్కెట్ మీద ప్రజల విశ్వాసం కూడా కాస్త దిగజారింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ గట్టిగా నిబంధనలు కూడా తీసుకొచ్చింది. అవును, హర్షద్ ఒక స్టాక్ మార్కెట్ జీనియస్, కానీ అక్రమ మార్గాలు ఎప్పుడూ నిలవవు. 2001లో 47 ఏళ్ల వయసులో హర్షద్ మెహతా గుండెపోటుతో మృతి చెందాడు. జైల్లోనే అతను ఆఖరి శ్వాస కూడా విడిచాడు. హర్షద్ మెహతా చనిపోయిన ఆయన స్కామ్ వల్ల దేశంలో ఎన్నో మార్పులు కూడా జరిగాయి. సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఎక్కువగా అధికారాలు కూడా వచ్చాయి. బ్యాంకు డీలింగ్ సిస్టంలో పారదర్శకత పెరిగింది. ఇన్వెస్టర్లను కాపాడేందుకు నూతన నియమాలు కూడా వచ్చాయి. ఒక మనిషి ఆశ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆయన తెలివి వాడితే విజేత అయ్యేవాడు, కానీ దురుద్దేశంతో వాడి స్కామ్ చేసి మరణించాడు. హర్షద్ మెహతా స్కామ్ మనకి ఏం నేర్పిస్తుందంటే, ఒక సాధారణ వ్యక్తి తన తెలివి, కష్టం, ధైర్యంతో స్టాక్ మార్కెట్లో పైకి వెళ్ళాడు. ఆకాశాన్ని తాకాలన్న కళ నిజం చేసుకున్నాడు. కానీ అతడు ఎంచుకున్న దారి తప్పు. అసత్యం మీద నిలబడిన విజయం ఎక్కువ కాలం నిలబడదు. ఏదో ఒక రోజు అది కూలిపోతుంది. చివరికి నమ్మకాన్ని కోల్పోయిన వాడిని మార్కెట్ ఎప్పటికీ వదిలేదు. ప్రపంచం అతడిని గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది, కానీ గౌరవంతో కాదు, ఒక హెచ్చరికగా. ఈ కథ మనకి ఏం చెప్తుంది? ఎంత ఎదిగినా నిజాయితీ లేకపోతే అది స్థిరంగా ఉండదు.